ఆంధ్రాకి ఇప్పుడు పన్నులలో వాటా పెరుగుతుంది. పన్నుల్లో వాటా ఎప్పుడు పెరుగుతుంది? పన్నులు మనం కడితే పెరుగుతుంది. పన్నులు మనం ఎప్పుడు కడతాం? మనం సరుకులు కొంటే కడతాం. సరుకులు ఎప్పుడు కొంటాం? మన చేతిలో డబ్బులు ఉంటే కొంటాం. డబ్బులు ఎప్పుడు ఉంటాయి? మన దగ్గర సంపాదన బాగుంటాయి. సంపాదన ఎప్పుడు బాగుంటుంది? మన వ్యాపారమో, పరిశ్రమో, ఉద్యోగమో, ఉపాధి బాగుంటాయి. అదే కదా కేంద్రం మనకి పన్నుల్లో వాటా ఇస్తుందంటే మనం కేంద్రానికి కట్టిన పన్నులలో మనకి 42 రూపాయలు వస్తాయి. అది క్లియర్. అంటే దీన్ని బట్టి రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందిందా లేదా? దుష్ప్రచారాలకి తెరదించుతూ టోటల్గా ఇప్పుడు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ ఆర్థిక సంవత్సరంలో 50,474 కోట్ల వాటా రాబోతుంది కేంద్రం నుంచి. ఇది లాస్ట్ ఇయర్ కంటే 5,776 కోట్లు ఎక్కువ, 12.92% అధికం. గత ఫిబ్రవరిలో పెట్టిన 49,364 కోట్లతో పోలిస్తే 1,110 కోట్ల రూపాయలు ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం 12,47,211 కోట్లు వాటా పంచిపోతుంది. అందులో 4.047% ఆంధ్రప్రదేశ్ దక్కబోతుంది. ఏపీకి రానున్న వాటాలో అత్యధికంగా ఆదాయ పన్ను నుంచి 17,455.93 కోట్లు దక్కబోతుంది. ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 15,156.51 కోట్లు, సిజిఎస్టీ 15,079 కోట్లు, కస్టమ్స్ 2,248 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ 469 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ 1.66 కోట్లు, ఇతర పన్నులు సుంకాల కింద 82.96 కోట్లు ఆంధ్రప్రదేశ్కి డబ్బుల రూపంలో రాబోతున్నాయి. అంటే రాష్ట్రం ఫైనాన్షియల్గా బాగుంది కాబట్టినే ఈ డబ్బులు వస్తాయి.